హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అత్తగారి ఇల్లు అయితే హోమ్ టూర్ చేస్తున్నాను. సో మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది మీరందరూ ఒకసారి చూడండి. అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి మా ఊరు శివాలయం అండి. సో మా ఊరు శివాలయానికి దగ్గరలోనే మా ఇల్లు అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండి నేను ఫస్ట్ శివాలయాన్ని చూపిస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి మా ఊరు శివాలయాన్ని దర్శనం చేసుకోండి. శివాలయం నుండి మా ఇంటికి అయితే ఒక 2 సెకండ్స్ అయితే టైం పడుతుందండి. సో ఇక్కడ మనం శివాలయం లోపల నుండి బయటకైతే వస్తున్నాం. ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది. చూసారు కదా, పొద్దున్నే అనమాట ఈ వీడియో. చాలా బాగుంటుంది, మీరైతే చూడండి. ఇవి వచ్చేసి శివాలయం పక్కనే ఉన్న ఇండ్లు, అలాగే రోడ్ అండి. సో ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మా ఇల్లు వస్తుంది. సో ఇక్కడైతే ముగ్గులు కూడా చాలా బాగా వేశారనమాట. సో ముగ్గులు కూడా కవర్ చేసేసాం. సో ఇక్కడ ఇవి వచ్చేసి మా ఇండ్లు అండి. ఇది వచ్చేసి మా ఇల్లు, పక్కన ఉన్నది మా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా ఇల్లు వచ్చేసి 2005లో కట్టారు. సో దాదాపు ఒక 20 ఇయర్స్ అవుతుందన్నమాట. మా పెళ్ళప్పుడు మాత్రమే కలర్ వేశారు, ఇంతవరకు వేయలేదు. సో ఇది వచ్చేసి ఇల్లు అనమాట. ఎంట్రన్స్లో మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసా స్టెప్స్ దిగ్గానే మాకు రోడే ఉంటుందండి. చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది, ఎందుకంటే రోడ్డు పైన కాబట్టి చాలామంది జనాలు కనిపిస్తూ ఉంటారు. సో ఇదంతా బయట అండి. మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇల్లు మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి వెళ్ళాకైతే మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. మేమేంటంటే మార్నింగ్ టైంలోనే బండలన్నీ కడిగేసాం అనమాట. అందుకోసమనే సామానంతా బయట వేసాం. సో ఇదంతా ముందు పార్ట్ అండి. మనం లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే ఈ విధంగా కొద్దిగా ప్లేస్ అయితే విడిచిపెట్టి కట్టించారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో మెట్లు అనేవి వచ్చాయి. రైట్, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి హాల్ అండి. హాలు అలాగే 2 రూమ్స్ ఉంటాయి. మేము ఒక రూమ్లో అయితే కిచెన్గా యూజ్ చేసుకుంటున్నాం. మా కిచెన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ముందు చెట్లు అలాగే ఈ విధంగా మెట్లు అయితే వచ్చాయి. సో ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది, అందుకోసమని ఈ విధంగా అయితే సెట్ చేశాను. సో లోపలికి వచ్చాక అయితే మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందండి. మేము లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లోనే మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే ఒకటి ఉంటుందండి. అలాగే హాల్లో ఈ విధంగా ఆర్చి అయితే ఇచ్చారు. సో మాకు హాల్ అంతా చాలా క్లియర్గా ఉంటుందండి. సో ఇంట్లో ఏంటంటే ఇద్దరే ఉంటారు కదా, అందుకోసం అనేసి ఎక్కువ సామాన్ అయితే ఏమీ ఉండదు. మేము దూరంగా ఉంటాం కదా, సో అందుకోసం అనేసి వాళ్ళిద్దరి కోసమే కదా అనేసి ఎక్కువ సామాన్ అంతా ఏమీ ఉండదండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మాకేంటంటే 2 బెడ్రూమ్స్ అలాగే ఒక హాల్ అనేది వచ్చిందండి. కిచెన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, ఊరికే బండలపైన నడుచుకుంటూ వెళ్తుంటే కాలు కాలడం, అలాగే వర్షంలో ఊరికే ఆడికిడికి తిరగడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి మేము కిచెన్ అనేది ఇందులోకి చేంజ్ చేసాం. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా, సో అందుకోసం అనేసి కిచెన్ అనేది అయితే నేను మార్చేశాను. సో ఇదంతా కిచెన్ అండ్ హాల్ అండి. హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వాళ్ళ కోసం ఒక చిన్న టీవీ అలాగే వాల్ డెకరేషన్ నేనైతే ఈ విధంగా ఒక వాల్ పేపర్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే అంటించానండి. ఎందుకంటే వాల్ అనేది చాలా డెకరేటివ్గా ఉండాలనేసి ఈ విధంగా అయితే అంటించాను. చాలా బాగుంది. అంటించి కూడా 3 ఇయర్స్ అవుతుందండి. అప్పుడు పిల్లలు వచ్చినప్పుడు దాన్ని పీకుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్లోకి వెళ్ళే దారండి. అలాగే ఈ విధంగా సెల్ఫ్లు అయితే చాలా బాగా పెట్టించారండి. కానీ అందులో మేము బొమ్మలు పెట్టడానికి ఏం కుదరట్లేదు, ఎందుకంటే మా పిల్లలు కూడా చిన్నవాళ్ళే కదా. సో ఏం పెట్టినా సరే తీసేస్తూ ఉంటారనమాట. సో వాటికి గ్లాస్ కానీ ఏదైనా ఫిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో మనం లోపలికి వచ్చాకైతే కిచెన్ అంతా ఈ విధంగా ఉంటుందండి. సో అమ్మమ్మ అయితే పూజ చేసిందనమాట మార్నింగ్ టైంలోనే. సో ఇదంతా కిచెన్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా మనకి ఈజీగా సామాన్ అనేది కూడా ఎక్కడ ఉంది అనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా కిచెన్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది. సో 2 బెడ్రూమ్స్ అన్నాను కదా, ఒక బెడ్రూమ్ అయితే కిచెన్కి యూజ్ చేసాము. అలాగే రెండో బెడ్రూమ్ వచ్చేసి మేము యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడైతే మా వాడు పడుకొనే ఉన్నాడండి, ఇంకా లేవలేదు. టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది, అయినా కానీ వాడు లేవలేదు. సో ఇక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఎక్కువగా ఉండం కాబట్టి అంత లగేజ్ కూడా మేము ఏం పెట్టుకోలేదు. చాలా సింపుల్గా ఉండాలనేసి తక్కువ లగేజ్ తోటే ఉంచామన్నమాట. మేము అక్కడ ఉన్నట్టయితే మాకు ఎక్కువగానే లగేజ్ అనేది ఉండేది రూముల నిండా. సో మేము సిటీలో ఉంటాం కాబట్టి అంత లగేజ్ ఏమీ అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇంటి వెనకాలండి. సో ఇదేనండి కిచెను. కిచెన్ అనేది సపరేట్గా ఇచ్చారనమాట మా ఇంటి వాస్తు ప్రకారం. సో ఏంటంటే
ఇంటి వెనకాల ఉంటే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసం అనేసి నేనైతే కిచెన్ అయితే మార్చేశాను. సో ఫుల్ కోతులండి మేము వెళ్ళినప్పుడైతే చాలా కోతులొచ్చాయి. సో ఇదండి మా ఇల్లు. అలాగే పండగ రోజు వచ్చేసి ఈ విధంగా ముగ్గులైతే వేసుకుంటున్నాము. మా పిల్లలైతే పతంగులైతే బాగా ఎగరేసుకుంటున్నారండి. రోజుకొక 10 కైట్లయితే తెచ్చారనమాట వాళ్ళు. ఇక్కడొచ్చేసి భోగికి ముందు రోజు నైటే నేను ముగ్గులైతే వేశాను. సో ముందుగా అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే వేశాను. ఇది వచ్చేసి మా పక్కన వాళ్ళదండి. సో వాళ్ళది కూడా తీశారు. సో 2 ముగ్గులు కూడా చాలా బాగా వచ్చాయి. సో నేను ముగ్గు వేస్తుంటే మా పక్కన అబ్బాయి వచ్చి వీడియో అయితే తీశాడు. ముగ్గు కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వేశాను. కానీ మార్నింగ్ లేసేసరికి ఆ ముగ్గు ముగ్గులాగా అయితే లేదు. సో చెప్పాను కదా మాది రోడ్డు మీద కాబట్టి చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో వేసుకున్న 10 నిమిషాల సేపేనండి ఆ ముగ్గు. తర్వాత అయితే ఆ ముగ్గు రూపంలో అయితే ఉండదండి. ఎంత కష్టపడి వేస్తామో ఆ ఫలితం కూడా దక్కనివ్వరనమాట అక్కడ. ఆ విధంగా ఉంటుంది. సో ముగ్గు వేయడానికి దాదాపు ఒక 2 అవర్స్ అయితే పట్టింది ముగ్గు అండ్ కలర్స్ వేసుకోవడానికి. కానీ పొద్దున్నే లేచి చూసరికి అక్కడ ఫోటో తీసుకోవడానికి కూడా లేదండి. అలా చేసేసారు ముగ్గునైతే. అలాగే ఈ ముగ్గు వేసేటప్పుడు ఫుల్ దోమలు కూడా అండి. ఊళ్ళో అయితే చాలా దోమలు ఉన్నాయి అసలు. ముగ్గు అయిపోయేంత వరకు కూడా అసలు నరకం చూసామన్నమాట. సో అంత చూసినా సరే పొద్దున్నే లేచి ఒక ఫోటో దిగుదామన్నా సరే ఆ ముగ్గు అయితే ముగ్గులాగానే లేదు. నేను ముగ్గు వేసేటప్పుడైతే మా ఇద్దరు పిల్లలైతే అక్కడికి ఇక్కడికి చక్కర్లు అయితే కొట్టారండి. సో అదే టైంలో సెంటర్లో అయితే భోగిమంటలు కూడా వేశారు. వీళ్ళిద్దరు వెళ్ళేసి భోగిమంటలు కూడా కాగొచ్చారనమాట. సో నా ఫోన్ తీసుకొని వెళ్ళి మరీ ఫోటోలు దిగి వీడియోస్ కూడా తీసుకొని వచ్చారు. నాకే తెలియలేదు అసలు. నేను మార్నింగ్ లేచి చూసినప్పుడే షాక్ అయ్యాననమాట. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇదండి. చాలా బాగొచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మా ఇద్దరు పిల్లలండి వీళ్ళిద్దరు. అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలకైతే భోగిపళ్ళు కూడా పోశారు. అలాగే ఇంటి ముందుకైతే గంగిరెద్దు కూడా వచ్చిందండి. సో ఇదంతా భోగి రోజు అయితే జరిగిందండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ముగ్గు ఎలా ఉంది, అలాగే మా ఇల్లు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. మా ఇంటికి అయితే కలర్స్ లేవు కాబట్టి మీకు కొంచెం నచ్చుండకపోవచ్చు. కలర్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. సో ఏంటంటే మా పెళ్ళప్పుడు వేశారు కాబట్టి ఇంతవరకు అయితే వేయలేదు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుందన్నమాట పెయింట్ వేయక. సో వేయిస్తే చాలా బాగుంటుంది. సో ఏంటంటే కొంచెంమంది అడిగారు నన్ను మీ హోమ్ టూర్ చేయండి అని. అందుకోసమనే చేశాను. నచ్చితే లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.